ఇవన్నీ చేసుకుంటూ ఒక ఎత్తు ఢిల్లీలో కూర్చొని మోదీ గారు ఉన్న తుర్క దేశాలన్నింటిలో గుడులు కూడా కనిపిస్తున్నాడు. అబుదాబిలో గుడి కట్టించే, దుబాయ్లో కట్టించే, సౌదీ అరేబియాలో కట్టించే, ఇప్పుడు బహ్రెయిన్ నేను కట్టిస్తాను ముందుకు వస్తున్నాడట. ఆయన సౌదీ అరేబియా యువరాజు, మొత్తం ఇస్లాం ప్రపంచానికే అధిపతి. ఆయన కూడా జై సియారాం అంటున్నాడు, మైక్ పట్టుకొని జై సియారాం అంటున్నాడు. మనమన్నా అలవాట్ల పొరపాటు లెక్క జై శ్రీరామ్ అంటున్నాం. మనం గుడి కట్టినాక జై సియారాం అనాలి. మనం ఉద్యమం సమయంలో జై శ్రీరామ్. ఆయన సౌదీ ప్రిన్సు, ఆయన మాత్రం పక్కా జై సియారాం అంటున్నాడు. ఆయన ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ప్రపంచం మొత్తం సనాతన ధర్మం కూడా వేస్తున్నాడు నరేంద్ర మోడీ. గుడులు ధ్వంసం చేసిన దేశాలు కాంపిటీషన్ మీద గుడులు కడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసుకొని భారతదేశం సుభిక్షంగా ఉంది, పటిష్టంగా ఉంది, అభివృద్ధి దూసుకుపోతా ఉంది, ధర్మం బలపడుతుందని శ్రీరామచంద్రుడు కూడా మళ్ళా సంతోషపడి వాపస్ అయోధ్యకు వచ్చింది. ఇక నేను కూడా అయోధ్యకు రావాలంటే ఇక గీన నాయకత్వం ఉన్నప్పుడే వచ్చుడు కరెక్ట్ అని రాముడు కూడా డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఎలక్షన్ ఓలదన్నా ఆయనది ఎలక్షన్. ఇవన్నీ చేసిన ఆయనది రాముడిని పట్టుకొని వచ్చి చాలా దగ్గర పెయింటింగులు చూసిన బాలరాముడిని పట్టుకొని పోతున్నాడు గుడి లోపలికి నరేంద్ర మోడీ. ఆ మోడీ ఎలక్షన్ ఇది. అందుకనే ఎక్కడ పోయి ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇగో మేము బీఆర్ఎస్ వాళ్ళం కానీ మోడీకి ఎత్తాం, మేము కాంగ్రెస్ వాళ్ళం కానీ మోడీకి ఎత్తాం. ఇదే నడుస్తున్నది దేశం అంతా. మొత్తం భారతదేశం పోయినసారి 38% ఓటు వచ్చినట్టున్నది బీజేపీకి, ఈసారి 45% బీజేపీకి, 50% ఓటు ఎన్డీఏకి దాటిపోతున్నది. అందుకని ఖచ్చితంగా 400 సీట్లు ఎన్డీఏకి భారతదేశంలో రావడం ఖాయం. గట్లా వచ్చినప్పుడు ఇక మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎవరన్నా ఓటు వృధా చేసుకోవద్దు. मोदी का इलेक्शन है, मोदी को वोट दीजिए और अपना भविष्य को सुरक्षित कर लीजिए. ఇటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి కోసం ఒక వాలంటీర్గా రాజకీయాలకు వచ్చినోడిని, మీ కుటుంబంలో నేను 6 సంవత్సరాలు దాటిపోయింది కుటుంబ సభ్యుడిగా వచ్చి వాలంటీర్గా మోడీ గారి నాయకత్వాన్ని మన ప్రాంతంలో బలపరచడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా బలపరుస్తాం. మనం అందరం కలిసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఏ ఎన్నికలైనా మనం కాషాయాన్ని పెంచుకుంటూనే పోదాం. అసెంబ్లీ వచ్చింది, పార్లమెంట్ వస్తుంది, లోకల్ బాడీ వస్తుంది, మున్సిపాలిటీ వస్తుంది, వస్తూ ఉంటాయి. కానీ మన పని నిరంతరం చేసుకుంటూ పోదాం. ప్రజల ఆశీర్వాదం మనకే ఉంటుంది. మనమందరం కలిసి ఇట్లనే నీట్గా పనిచేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంట్ని మళ్ళా బీజేపీ కైవసం చేసుకునేటట్టు మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.